గడిచిన కొన్ని రోజులుగా ఎక్కడ అసలు మీడియా ముఖంగా కూడా ఎక్కడ కానరాట్లేదు రోజా గారు. ఏం జరిగిందంటారు అసలుకి? రోజా తన పదవిని తను కాపాడుకోవాలా, మరి ఇన్ఛార్జ్ తోక పట్టుకొని ఊగులాడుతుంది ఆ నగరికి. నువ్వు వద్దుపో అని ఆ నగరి ప్రజలు వద్దని చెప్పి చీదరించుకుని పోయినసారే వద్దు ఓడిపోయింది అన్నా కానీ టిక్కెట్ తెచ్చుకొని మా జగనన్న అని చేతుల మీద ముద్దులు, ఇంతకుముందు ఆయన తల మీద ముద్దులు పెడితే ఏవో చేతులకు ముద్దులు పెడుతుంది, చూస్తున్నాం మనం మీడియాలో. రోజా గారు అసలు ఆమె హావభావాలు మామూలుగా ఉండు. ఎందుకంటే ఒక నటిగా వచ్చింది ఆమె కదా, నట స్వరూపిణి ఆమె, నట విషం చూపిస్తుంది అనమాట. ఇప్పుడు కూడా నటన చేసేట్లాగా ఇప్పుడు వెళ్ళి ప్రాధాయపడు ప్రజల కోసం. నేను చేసిన తప్పులు ఏదో చేశాను, మరి ఓటమి జరిగిందని ప్రజల కోసం నువ్వు వెళ్తే కానీ క్షమించుతారు. కానీ ఇంకా నాకు పదవులు కావాలా, చేసావు 2 సార్లు ఎమ్మెల్యే చేసావు, ఒకసారి మినిస్టర్ చేసావు, ఇంకెందుకు? నువ్వు పోతే ఆ పార్టీ ఏమన్నా పుంజుకుంటుందేమో అక్కడ. కానీ అయితే ఆ పార్టీ అనేది పుంజుకోదులే. తెలుగుదేశం పార్టీ కంచుకోట నగరి అనేది ఒకప్పుడు గాలిముద్దు కృష్ణనాయుడు గారి నియోజకవర్గం. మరి ఆ రోజు అన్నగారి పార్టీ పాపం ఆయన ఉద్యోగం గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉపాధ్యాయులుగా ఉండి ఆయన రిటైర్మెంట్ ఇచ్చేసి అన్నగారు పార్టీ పెట్టారని పార్టీలోకి వస్తే ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా ఆయన మినిస్టర్ ఇవ్వడం జరిగింది బ్రహ్మాండంగా. ఆ రోజు చక్కని పరిపాలన చేసి అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. ఆ రోజు ఆర్థిక పరిస్థితులు బాగాలేదు, ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చారు. అలాంటి నగరిని బస్టు పట్టించి వాళ్ళను మినిస్టర్ అయినా ఏం ఉపయోగం ఉంది? కనీసం నీ నియోజకవర్గం అన్న పెట్టుకున్నావా? బాగుపెట్ల. అంటే ఇక్కడ ఈ మధ్యకాలంలో మళ్ళీ లక్ష్మీ పార్వతి యాక్టివేట్ అయిందండి. అంటుంది ఏంటంటే గనక మావని చంపేసి అతను నడు రోడ్డు మీద వదిలేసిన చంద్రబాబు రాష్ట్ర ప్రజలకి ఏమైనా న్యాయం చేస్తాడా? చెయ్యడు కదా అంటుంది కదా. మరి ఆ వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? ఈ లక్ష్మీ పార్వతిని పట్టించుకునేవాడే లేడు అసలు. నువ్వు సొంతంగా పార్టీ పెట్టావుగా, పార్టీ ఎమ్మడిపోయావు, ఆ పార్టీని ముంచి పాడేసావు, మళ్ళీ వైసీపీ పార్టీలోకి వచ్చావు, ఈ పార్టీ మునిగిపోద్ది అంతేగా. ఎప్పుడో మునిగిపోయింది మీ పడవ, ఎప్పుడో మీలాంటి వాళ్ళు ఉండబట్టి ఆ పార్టీ అట్ట బస్టు పట్టింది. కనీసం మంచి సలహాలు సూచనలు చక్కగా చేస్తే పార్టీలు ఏ పార్టీ అని నిలబడింది. ఒక టర్మ్కే సర్వనాశనమైన పార్టీ ఏది అంటే ఒక్కటే వైసీపీ, జగన్మోహన్ రెడ్డి పెట్టిన పార్టీ. అది తునాతునకలు అయిపోయింది, ఇంకేమీ లేదు. దీని దుర్మార్గుల పార్టీ అది. అసలు ఎవరు కూడా ప్రజలు హర్షించరు. ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఇది నేను అంటున్న మాట కాదు, అంబటి రాంబాబు పదే చెప్తున్న మాట. అలాగే కొంతమంది నాయకులు, వైసీపీ నాయకులు చెబుతున్న మాట వాస్తవమే అనుకోవచ్చు అంటారా? రెడ్ బుక్ అంటే ఆ రోజు మీరు చేసిన అరాచకాలుగా, మీరు అధికారం అడ్డం పెట్టుకొని ఎన్ని అరాచకాలు చేశారు? ప్రతిపక్ష నాయకులు ఎక్కడన్నా తిరగనిచ్చారా? వాళ్ళు ఎక్కడికన్నా ప్రజల కోసం పోతుంటే మీరు పోవడానికి లేదు, మీ మీద కేసులు పెట్టాలని చెప్పేసి కేసులు పెట్టిట్టం. అందుకని ఆ రోజు మీరు ఎవరైతే చెప్పారో ఆ అధికారుల పేర్లు రాసుకున్నాడు, ఆ నాయకులు ఎవరైతే చెప్పారో ఆ నాయకుల పేర్లే రెడ్ బుక్లో ఉన్నాయి అంతే తప్ప ఎవరిని ద్వేషించు కాదు. మీరు చేసిన తప్పును చూపించడానికి కోసం రెడ్ బుక్, మీ మీద కేసులు పెట్టడానికి కాదు రెడ్ బుక్ ఉంది. తప్పు చేశారు, ఇదిగో ఇలాంటి తప్పులు చేశారు, ఆ రోజు ప్రజల్లో మమ్మల్ని తిరగనిలేదు, ప్రజాస్వామ్యంలో ప్రజల్లో మమ్మల్ని తిరగనిలేదని ఆ రెడ్ బుక్ రాసుకున్నాడే తప్ప రెడ్ బుక్ అనేది మీ మీద కేసులు పెట్టడానికి కాదయ్యా. కాకపోతే మీరే దాన్ని ఇంకా పైకి అయిపు లేపుతున్నారు, గట్టిగా లేపారు కాగా కేసులు అని చెప్పేసి. ఒకానొక సమయంలో రెడ్ బుక్ లో ఆయనకు పేర్లు గుర్తు రాకపోతే నన్ను అడగండి, నేను చెప్తానని చెప్పి అంబటి రాంబాబు గారు చెప్పారు. రెడ్ బుక్ మడిసి అక్కడో పెట్టుకోమని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ చెప్పాడు. కొడాలి నాని అయితే కనుక అదేదో రెడ్ బుక్ అంట, వాడి బాండ్ బుక్ అంటూ ఏదో మాట్లాడాడు. వల్లభనేని వంశీ అయితే కనుక నత్తాడు అంటూ ఆయన మాట్లాడాడు. మరి ఇలా మాట్లాడిన ఇదే నాయకులు ఈ రోజు రెడ్ బుక్ చూసి భయపడటానికి గల కారణం ఏమనుకోవచ్చు? పేర్లు ఉన్నాయి కదా వాళ్ళు చేసిన తప్పులకే. దానికి మినిస్టర్లుగా ఉన్నవాళ్ళు తప్పు చేశారు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు తప్పులు చేశారు, స్థానికంగా నాయకంగా ఉన్నవాడు తప్పు చేశాడు, పైన ముఖ్యమంత్రులు తప్పులు చేశాడు, సలహాదారులు కూడా తప్పులు చేశారు. అందరి పేర్లు ఉన్నాయి దానిలో, రెడ్ బుక్లో అందరి పేర్లు ఉన్నాయి. మీరు చేసిన అరాచకం అంతా ఇంత మామూలుగా ఉందా? గవర్నమెంట్ పరిధిలో చట్టం ఉంది, న్యాయం ఉంది, ధర్మం ఉంది, జడ్జీలు ఉన్నారు మనకి. దీనికోసం చట్టాన్ని గౌరవించాలి కాబట్టి చట్ట ప్రకారం వెళ్తుంది కూటమి ప్రభుత్వం, అదే రెడ్ బుక్.